భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విమానంలో సాంకేతిక లోపం, 40 నిమిషాలు గాల్లో చక్కర్లు. పోలీసులపై రాళ్లదాడి చేసిన ఆదివాసీలు. కారు ఢీ కొడుతుందేమో అనే భయంతో జూరాల ప్రాజెక్టులోకి దూకి గల్లంతైన యువకుడు. బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమంలో పర్యటిస్తున్న వైఎస్ఆర్సీపీ పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. కర్నూలు పట్టణంలో నూతన అంజద్ హబీబ్ ప్రీమియం సెలూన్ ప్రారంభోత్సవం. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ తూర్పు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గండ్రాతి రామన్న సర్వే నెంబర్ 294 మాకు సంబంధించిన 10 గంటల పావు భూమి ఉంది. ఈ స్థలంలో రేకుల షెడ్ వేసుకొని 6 సంవత్సరాల నుండి ఉంటున్నామని రామన్న తెలియజేశారు. కొండదేవయ్య ఉండి కూలగొట్టించాడు. వారిపై రెవెన్యూ వారికి, పోలీస్ వారికి ఫిర్యాదులు కూడా చేశాం. మా వద్ద అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి కాబట్టి మాకు న్యాయం చేయాలంటూ పోలీస్ అధికారులను, రెవెన్యూ వారిని వేడుకున్నారు. ఓకేనా సార్ చెప్పే అన్న. నేను గండ్రాతి, నా పేరు గండ్రాతి రామన్న, తండ్రి పేరు సన్నా పీరే డేట్. తర్వాత నేను ఢిల్లీ దగ్గర నుంచి ఆనంద్ కుమార్ నుంచి సుదర్శన్ రెడ్డి, రేవుడు సుదర్శన్ రెడ్డి వాళ్ళ దగ్గర నుంచి లింక్ డాక్యుమెంట్ అయితోని నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. నాకు 10 బాగుంటుంది. నేను దీని మీద ఉండబట్టి 6 సంవత్సరాలు ఎదుగుతాను. 294B 10 బాగుంటుంది. ఇది ఏమైంది? అది బండి కోసం నా మీద దౌర్జన్యం చేస్తాను. కట్టింది కూడా కూలగొట్టిన నేను ఏమో లేదు. కంప్లైంట్ ఇచ్చిన, సిపి గారికి ఇచ్చిన, అందరికి ఇచ్చిన, పేపర్ కూడా ప్రకటించిన, కలెక్టర్ గారికి కూడా ఇచ్చిన. కలెక్టర్ గారికి ఆఫీస్ ఉన్నాయి ఇక్కడ. ఎప్పుడు కూలగొట్టింది అది? అన్న దేవయ్యను వాళ్ళ బిడ్డ, బండి కోసం బిడ్డ నైట్ 10:30 వచ్చి కూలగొట్టిన. 10:30 వెళ్ళిపోయిన ఇక్కడి నుంచి 1 గంటకు వచ్చి కూలగొట్టింది. ఎప్పుడు ఎన్ని రోజులు అవుతుంది? బండి కోసం దేవయ్యను వాళ్ళ 15 రోజులు కాలే 15 రోజులు కాలే 10 రోజులు అయితే 15 రోజులు అంతే అంతే. ఇక మళ్ళీ పోయి కంప్లైంట్ అన్ని మొత్తం అన్ని పోలీస్ స్టేషన్, సిపి గారికి అందరికి ఇచ్చిన కాపీలు ఉన్నాయి. ఇప్పుడు మీకు ఏం న్యాయం కావాలి అన్న? నా భూమి నాకు కావాలి అంతే. మన భూమి అని ఉంటుంది. మనం ఒక దౌర్జన్యం చేసినట్టు ఒక వరంగల్ నా పేరు మీద ఏది ఉన్నా డాక్యుమెంట్ ఉంటుంది. నేను తప్పు చేస్తే నేను కాలు మొక్కి పోతా అంతే. ఓకే. కష్టపడి కొనుక్కున్నా, గ్యాస్ బండి నువ్వు ఎడ్డ బండి కొనుక్కుంటే ఎడ్డ బండి అప్పుడు చాలా కట్టెలు కొట్టి బతికినా నేను. నా పేరు గండ్రాతి రామన్న. ఓకే. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లికి చెందిన శ్రీనివాసాచారితో శైలజకు 4 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వివాహ సమయంలో 20 లక్షల రూపాయల కట్నం ఇచ్చామని శైలజ చెప్పారు. సంవత్సరం పాటు అంత బాగానే ఉందని, 3 ఏళ్ల నుంచి అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద మనుషులు చెప్పినా వినడం లేదని, తనకు న్యాయం చేయాలని భర్త ఇంటి ఎదుట తన కుటుంబ సభ్యులతో ఆదివారం నిరసన తెలిపారు. పెళ్ళైనప్పటి నుంచి కట్నం విషయంలో, బంగారం విషయంలో నాకు వేధింపులు అవుతున్నాయి. నా భర్త కూడా నన్ను బాగా టార్చర్ చేస్తున్నాడు, కొట్టడం, తిట్టడం. ఇప్పటి వరకు 2 సార్లు పంచాయతీ అయింది. ఇది 2వసారి పంచాయతీ జరగడం. మాట్లాడుకుందాం రండి అంటే రావట్లేదు. సో సరే అనేసి నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వస్తే గేట్ తీయట్లేదు, నన్నే దౌర్జన్యం చేస్తున్నావు అంటున్నారు. నన్ను మీరే రక్షించాలి. ఇంకా మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా? 4 సంవత్సరాలు అవుతుంది. మీ భర్త పేరు? శ్రీనివాసాచారి. అంటే అదన మీరు కట్నం ఏమన్నా ఇచ్చారు? 20 లక్షల కట్నం ఇచ్చినామన్నా. మీ భర్త మిమ్మల్ని తీసుకెళ్ళట్లేదు? లేదు, తీసుకెళ్ళట్లేదు, రావడం లేదు, తీసుకొని వెళ్ళడం లేదు, ఫోన్ మాట్లాడడం లేదు. నేను ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వడం లేదు. ఏంది అని నేనే అత్తమ్మ వాళ్ళ ఇంటికి వస్తే కూడా గేట్లు తీయట్లేదు, ఇంట్లోకి రావద్దు అంటున్నారు.
పెద్ద మనుషుల సమక్షంలో ఎప్పుడైనా మాట్లాడుతున్నారా? మాట్లాడుకున్నామన్న. మాట్లాడుకున్నా కూడా అంత మంచిగానే చూసుకుంటా అంటున్నాడు. వెళ్ళినాక కొట్టడం, తిట్టడం, నన్ను వదిలేసి అర్ధరాత్రి నుంచి వెళ్ళిపోవడం, ఫోన్లు వాళ్ళకి కొట్టడం, ఎక్కడికి వెళ్ళొద్దు అనడం, ఇదే జరుగుతుందన్న. నాకు న్యాయం జరగాలన్న. నేను 20 లక్షల కట్నం తీసుకొని వచ్చి మా మామకి ఇచ్చాను. మా మామ కట్నం వాడుకున్నాడు, నా భర్త నన్ను వాడుకున్నాడు. సో నాకు కొంచెం నా పోలీస్ వాళ్ళు కానీ ఎవరైనా నాకు కొంచెం సహాయం చేయండి. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండల కేంద్రంలోని సొసైటీ గోదాంలో యూరియా కోసం ఆదివారం రైతులు బారులు తీరారు. సొసైటీకి రైతులు భారీగా చేరుకోవడంతో ముందు జాగ్రత్తగా ఎలాంటి అల్లర్లు జరగకుండా పోలీసులు పహారా కాశారు. రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు యూరియా అందుబాటులో ఉండేలా చూస్తామని హామీ ఇచ్చిన తమకు దొరుకుతుందో లేదో అనే సందేహంతో క్యూ కడుతున్నారని అధికారులు తెలుపుతున్నారు. కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి. హోంమంత్రి రేవంత్ పాలనలో అధికార పార్టీ ఎమ్మెల్యేలకే రక్షణ కరువు. తార్నకలోని ఆర్టీసీ హాస్పిటల్ సమీపంలో వాహనంపై దూసుకువచ్చిన సుమారు 50 మంది దుండగులు. అడ్డుకోబోయిన గన్మెన్ల చేతిలో నుంచి వెపన్స్ లాక్కోవడానికి ప్రయత్నించిన దుండగుల బారి నుంచి తప్పించుకొని ఓయూ పోలీస్ స్టేషన్ కు చేరుకొని కంప్లైంట్ ఇచ్చిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ నాకు డోర్ ది అనేసి అర్థం తీసుకుని అర్థం తీస్తలేదు. అర్థం తీసినప్పుడు వీళ్ళు వచ్చి గన్మెన్లు వచ్చి నిలబడితే గన్మెన్ల మీదకి గన్ను గుచ్చుకోవడం లేదు. కొంతమంది మీతో వచ్చేసి నా మీద గ్లాస్ తీసి అటాక్ చేయాలని చూస్తుంది. ఇది జరిగిన విషయం. దానికి ఏమైంది, వీళ్ళు గన్మెన్లు వాళ్ళు ఇదైతుంది, వీళ్ళు దోసుకున్నట్టే నేను ఏం చేసిన మా డ్రైవర్ చెప్పినాడు వెళ్ళిపోదాం, వీడు మనం అటాక్ చేసుకున్నాడు డిసైడ్ అయిపోయారని చెప్పి నేను బండి తీసుకుని వస్తుంటే మేము 100 డైల్ చేస్తే 100 కలవకుంటే అప్పుడు ఇండియా పోలీస్ స్టేషన్ ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చి మన ఇద్దరు ఎక్కువ మనకు తెలియదు. వీళ్ళని బ్లాక్ చేసి మనది ప్రీ ప్లాండే ఉంది. ఇది ఎవరు ఉన్నా కూడా యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకున్న వాళ్ళకి పోలీస్ స్టేషన్ నుంచి జరగలేదు. ఇక్కడ వస్తున్న సమయంలో తార్నగర్ నుంచి యూటర్న్ తీసుకుని లోపలికి వస్తున్న సమయంలో ఒక 10-15 మంది బండ్లు, ఎంతమంది బండ్లు ఉందో అంతా ట్రిపుల్ రైడింగ్. మా బండిని లెఫ్ట్ సైడ్ నుంచి ముందు బ్లాక్ చేసి పెట్టింది. ఇటు లెఫ్ట్ జరగక ముందుకు పోక అటనే బ్లాక్ చేసుకుంటూ పోతే సైరన్ కొట్టి చేస్తుంటే ముందుకు పోయినాక బండి ఆపి మీదికి కొంతమంది సైడ్లు ఉన్న వాళ్ళేమో బండి ఇక్కడ ఆపి ముందుకున్న వాళ్ళు వచ్చి నా బండి నా డోర్ తీయని గ్లాస్ తీయడానికి డోర్ తీయడానికి ప్రయత్నించారు. మా గన్మెన్లు వచ్చి అలా నా పని చూస్తే గన్ను గుంజుకోవడానికి ప్రయత్నించడం, మా దగ్గర కూడా గన్ను ఉందని చెప్పారంట. వాళ్ళని కొంతమంది బ్లాక్ చేయడం, కొంతమంది ఏమో నన్ను డోర్ తీయమనడం. మరి ఇది ప్రీ ప్లాన్డా లేకుంటే కావాలని చేసిరా ఏం అర్థం కాని పరిస్థితి. ఇమీడియట్ గా ఇక్కడే జరిగింది కాబట్టి పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇవ్వడమైంది. ఇక్కడ వాళ్ళు దొరికేవారు చూడాలి. ఎందుకంటే మొన్ననే డీసీపీ గారు కూడా వేరే విషయంలో కంప్లైంట్ ఇచ్చాను. కొంతమంది ఏదో ప్లాన్ చేస్తున్నట్టు అనిపించి మళ్ళీ అదా ఇదా రెండిట్లా తెలుసుకోవాలని చూసి చెప్తున్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొమ్రంభీం కన్వర్జేషన్ కారిడార్ తీసుకొచ్చిన పేరుతో జీవో 49ను రద్దు చేయాలని కోరుతూ మహబూబ్ జిల్లా కొత్తగూడెం మండల బంద్కు పిలిపించిన తుడుం దెబ్బ నాయకులు. స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్న వ్యాపార వాణిజ్య పలు వర్గాలు. మేక్ ఇన్ ఇండియా ఆయుధాలతో ఆపరేషన్ సింధూర్ చేపట్టామని పీఎం నరేంద్ర మోడీ అన్నారు. ఆపరేషన్ సింధూర్లో మన దేశ సైనికుల సత్తా చూసాం. అందులో 100% లక్ష్యాలను సాధించాం. ఖచ్చితమైన లక్ష్యంతో కేవలం 22 నిమిషాల్లోనే ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాం. ఈ ఆపరేషన్తో మేడ్ ఇన్ ఇండియా సైనిక సామర్థ్యం గొప్పతనం ఏంటో ప్రపంచం చూసింది. ఉగ్రవాదం, నక్సలిజాన్ని తుదముట్టించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మోడీ వెల్లడించారు. 22 मिनट के भीतर ऑपरेशन सिंदूर के तहत उसको जमींदोज कर दिया गया। और मैंने बिहार की एक कार्यक्रम में इसकी घोषणा की थी
जो हमारी सैन्य शक्ति ने बहुत ही कम समय में सिद्ध करके दिखा दिया और इसमें मेड इन इंडिया सैन्य शक्ति का ये नया स्वरूप, इस पर भी दुनिया बहुत आकर्षित हुई है। इन दिनों विश्व के जिन जिन लोगों से मिलना होता है तो भारत के इस मेड इन इंडिया जो औजार तैयार हो रहे हैं उसके प्रति दुनिया का आकर्षण बढ़ रहा है। జనియామ జిల్లా దేవరూప్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి విచ్చేసి మండలంలోని 12,014 రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. లబ్ధిదారులు అందరూ కూడా కొంచెం త్వరగా స్టేజ్ మీద పెంచినట్టయితే తీసుకోబడుతుంది. ముందుగా శ్రీమతి నల్ల కళ్యాణి. అన్నిటికన్నా ముఖ్యంగా ఇంకా చెప్పుకుంటా పోతే ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అయితేనే ఉన్నాయి. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఆర్థికంగా ఎంత చిక్కిపోయి ఉన్నా కానీ అన్ని దాటుకుంటూ ముందుకొచ్చి ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నాం. మన నియోజకవర్గానికి వస్తే నేను చాలాసార్లు చెప్తూ ఉంటా, పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్ కంప్లీట్ చేస్తాను. అట్లనే దేవరూపల్లో 131 కోట్లతోటి సబ్ స్టేషన్ కూడా రావడం జరిగింది. దాంతో పాటు నేను ఇక్కడ గోడౌన్ మన రాయపర్తి గోడౌన్ కోసం వచ్చినప్పుడు నేను ఇక్కడ కూడా దేవరూపల్లో కూడా గోడౌన్ కావాలని అడిగినా తప్పకుండా పెట్టిస్తా అన్నారు. ఆ ప్రపోజల్ ఖచ్చితంగా పెడతా. దేవరూపలకు కూడా ఒక గోడౌన్ తెచ్చుకుందాం. ఇంకా ఏమున్నా కానీ దేవరూపల డెవలప్మెంట్కి 100% ముందుకు తీసుకెళ్తానని మీ అందరికీ మాటిస్తున్నా. మనమేమో ఎట్లా ఏం చేస్తే అభివృద్ధి జరుగుతుందన్న ఆలోచనతోటి మీటింగ్లు పెట్టుకోనో లేకపోతే ఈ రెండేళ్ళని అంటున్నా, అంతకన్నా ముందే ఈ పనులు పూర్తి చేస్తాం. కానీ ఏదున్నా కానీ అది 2 ఏళ్ళు మటుకు దాటనియా. అంత లోపలే నేను ఈ 2 ఏళ్లలో ఖచ్చితంగా వానకొండ గుట్టని ఇక మన మార్కుండిపోయే విధంగా చేసి దేవరూపలో ప్రచారం చేస్తామని మీ అందరూ కూడా మాటిస్తున్నా. థ్యాంక్ యూ. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి జన్మదినాన్ని 57వ డివిజన్ గోకుల్ జంక్షన్లో హన్మకొండ జిల్లా మహిళా అధ్యక్షురాలు బంక సరళ సంపత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి పండ్లు మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సతీష్ యాదవ్, నాయని లక్ష్మారెడ్డి, అశోక్ రెడ్డి, పూల కరుణ, మున్ని, రాజేశ్వరి, బబ్లు, సాగర్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బంక సరళ మాట్లాడారు. జై నాయని, జై నాయని. ఓకే నాప్సి కొట్టురే రానా రండి
అన్న చేసినటువంటి అభివృద్ధి కళ్ళ కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అప్పుడు అన్న రావడానికి ముందు ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉన్నది అనేది సుస్పష్టంగా కనబడుతుంది. నైమ్నగర్ బ్రిడ్జి అయితేంది, కాళోజీ కళాక్షేత్రం అయితేనేముంది. అంతేకాకుండా ఇంకా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే 200 కోట్లతోటి ఇక్కడ స్కూళ్ళను కూడా తేవడం జరుగుతుంది. ఇంటిగ్రేషన్ స్కూళ్ళను కూడా తేవడం జరుగుతుంది. దశ దిశ అనేది తప్పకుండా వరంగల్ జిల్లాకు మారింది. చాలా అంటే చాలా ఎంత మహద్దశ ఉన్నదంటే ఇప్పుడు హైదరాబాద్ స్థాయిలో మన వరంగల్ కనివిని ఎరగని రీతిలో డెవలప్మెంట్ జరుగుతుంది. కాకపోతే ఇంకా కొందరు కబోదులు మన మధ్య తిరుగుతూనే ఉన్నారు. ఏంటంటే వాళ్ళకి ఎంత అభివృద్ధి చేసినా ఎందుకంటే వాళ్ళు చేసినట్టు అంటే వాళ్ళు ఉట్టిగా శిలాపలకాలు వేసిపోతారు కదా, శ్మశానాలలో కదా శిలాపలకాలు వేసే నైరుతి వాళ్ళ నైజం అలాంటిది. కానీ ఇక్కడ పనులు ఎలాంటి బడ్జెట్ వాటికి ఎంత కేటాయించినాము అని స్పష్టంగా ప్రతి ఒక్కటి ఎట్లా అంటే ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ఉన్నటువంటి బడ్జెట్ ఇంత పెట్టినాం, ఇంత కేటాయించినాం, ఇంత జరుగుతుంది, ఇంత చేయడం జరిగింది అని ప్రతిదీ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ శిలాపలకాలకు అంకితమై ఉండడం వల్ల వాళ్ళ అభివృద్ధిని జీర్ణించుకోలేక ఏదో ఒకటి చెప్పుకుంది. మేమంటూ ఉన్నాము ఉనికి, మేమంటూ ఇట్లా పత్రికలలో కనబడకపోతే మమ్మల్ని జనాలు మర్చిపోతారనే పిచ్చి భ్రమలో ఉండి వాళ్ళు మాట్లాడుతాండ్రు. కానీ ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో ఇక వరంగల్లో కూడా చూడండి ఎట్లా జరుగుతుందో, ఎంత బాగా జరుగుతుందంటే అభివృద్ధి అనేది. ఎవరైనా ఒక ప్రతిపక్షాలు కూడా వాళ్ళ మనసులో వాళ్ళు అనుకుంటారు, అబ్బా మేము చేయలేదు దేవుడా, ఇలాంటివి చేస్తే మమ్మల్ని ప్రజలు ఆశీర్వదించుదురు కావచ్చు, మన బుద్ధి తక్కువ పనికి మనల్ని ప్రజలు పక్క కూర్చోబెట్టేది అనేది వాళ్ళ మనసాక్షి వాళ్ళకి ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నది. అయినా కూడా ఇంకా ఏదో ఒకటి మాట్లాడాలని అవాకులు చెవాకులు వేరుతున్నారు. కానీ అది ఎవరు ప్రజలు పట్టించుకోరు. పని చేసేటోళ్ళు చేస్తూనే నడుస్తారు, చూసేటోళ్ళు చూస్తూనే నడుస్తారు. అయితే ముఖ్యంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, దొంతి మాధవరెడ్డి, శాసనమండలి సభ్యులు బస్వరాజ్ సారయ్య, కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామరెడ్డి, నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, మాజీ మేయర్ శ్రీమతి ఎర్రవెల్లి స్వర్ణ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. నాయని రాజేంద్ర రెడ్డి గారి జన్మదినం కూడా ఇదే రోజు కావడం మరి నిజంగా కూడా ఉన్న వ్యక్తి కాదు. సుమారు ఒక 25 సంవత్సరాల నుంచి పరిచయం ఉన్న శాసనసభ్యులు రాజేందర్ రెడ్డి గారి పుట్టినరోజు. వారి నిండా నూరేళ్లు చల్లగా ఆనందంగా ఎప్పుడూ నవ్వుతూ మరిన్ని ఉన్నతమైన పదవులు ఆశించాలని మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటూ సెలవు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి జన్మదినం సందర్భంగా 5వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మిర్యాలకర్ దేవేందర్ ఆధ్వర్యంలో హన్మకొండలోని మర్కాజీ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మిర్యాలకర్ దేవేందర్ మాట్లాడారు. వాళ్ళు తమ్ముడు పట్టుకొస్తారు, బయట పడుతుంది తీసుకురామని తమ్ముడు తీసుకెళ్తాను. పొద్దున కూడా ఒక రోజు ప్రేయర్ కట్టించు, మేము ఏం చేస్తామో మా పిల్లి గారు ఏం చేస్తామో ఒక్క నిమిషం
నమస్తే. ఈరోజు గౌరవ శాసనసభ్యులకు నాయని రాజేందర్ రెడ్డి గారి జన్మదినం అందరికీ నమస్తే. ఈరోజు పశ్చిమ ఎమ్మెల్యే గారు యొక్క బర్త్డే నాయని రాజేందర్ రెడ్డి గారిది. మరియు ఈ మర్కజ్ హై స్కూల్ యొక్క ప్రాంగణంలో కూడా ఈరోజు నోట్బుక్స్ మేము పంపిణీ చేయడం జరుగుతున్నది పిల్లల గురించి. ముఖ్యంగా ఈరోజు హాలిడే అయినా కానీ మేము పిలవగానే ఆ స్కూల్ యొక్క యాజమాన్యం హెడ్ మాస్టర్స్ వాళ్ళు మా స్టాఫ్ వస్తామండి అని టీచర్స్ను వాళ్ళు పంపడం జరిగింది. వారి ఆధ్వర్యంలో కొంతమంది దగ్గరున్న 2 స్టూడెంట్స్ను కూడా పిలవడం జరిగింది. వాళ్ళకి నోట్బుక్స్ ఇవ్వడం జరుగుతున్నది. ముఖ్యంగా నాయని రాజేందర్ రెడ్డి గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని వారి ఆరోగ్యాలు కలగాలని, వారి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మేము కాంక్షిస్తూ ఈ డివిజను అభివృద్ధి లోపల వారు కూడా ప్రదాత. ముఖ్యంగా ఈ మర్కజ్ హై స్కూల్ గురించి 8,90,000 రూపాయలు డైనింగ్ హాల్ గురించి కూడా వారు శాంక్షన్ చేసిండు. ఇటు పక్కనే లష్కర్ బజార్ ఉంటుంది. లష్కర్ బజార్ పక్కకే ఈరోజే రోడ్డు కూడా వేయడం జరుగుతున్నది. దాని ప్రమాణపై ఒక 50 లక్షల ఎస్టిమేట్ రోడ్డు. ముఖ్యంగా మా డివిజన్ యందు ప్రతి ఒక్క పని కూడా లేదు అనేది కుంటా సేవలు తరలిస్తున్నటువంటి వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు మా నాయకుడు నాయని రాజేందర్ రెడ్డి గారి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ వర్గం, విద్యార్థులందరి పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. వారి పుట్టినరోజును పురస్కరించుకొని మా పాఠశాల విద్యార్థులకు నోట్బుక్స్ అందజేయడం జరిగింది. ఆ నోట్బుక్స్ పిల్లలందరికీ కూడా ఉపయోగపడతాయి. నోట్బుక్స్ పంపిణీ చేసినందుకు గాను, నోట్బుక్స్ పంపించి విద్యార్థులకు ఉపయోగపడేలా చేసినందుకు గాను వారికి మరోమారు ధన్యవాదాలు సమర్పిస్తూ, మా పాఠశాలకు మౌలిక వసతులు కల్పించడంలో మీరు గెలిచినప్పటి నుండి కూడా మాకు అందుబాటులో ఉంటున్నారు. పాఠశాలకు కావలసినటువంటి విద్యార్థులకు అవసరమైనటువంటి వసతులు కల్పిస్తూ అత్యంత సుదీర్ఘమైనటువంటి చరిత్ర కలిగినటువంటి మర్కజీ ఉన్నత పాఠశాల 85 సంవత్సరాల చరిత్ర ఉన్నది. మీకు తెలియంది కాదు, ఎందుకంటే మీరు కూడా మా డివిజన్కు సంబంధించినటువంటి మా ప్రజలందరి చేత ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యే గారు. మౌలిక వసతుల కల్పనలో భవిష్యత్తులో కూడా ఇదే విధంగా మీరు సహకరిస్తూ ఈ ప్రాంతాభివృద్ధిలో మీరు తరిస్తారని ఆశిస్తూ మీకు మరోమారు మా అందరి పక్షాన హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. వలసపైడి ప్రభుత్వ మర్కజీ ఉన్నత పాఠశాల. పోలీసులపై రాళ్లదాడి చేసిన ఆదివాసులు తమ పోడు భూములు లాక్కుంటున్నారని అటవీశాఖ పోలీస్ అధికారులపై రాళ్లదాడి చేసిన ఆదివాసులు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేశవపట్నం గ్రామంలో అధికారులకు ఆదివాసులకు మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన పోడు భూముల వ్యవహారం. గత కొన్ని రోజులుగా పోడు భూముల్లో అధికారులు మొక్కలు నాటుతుండగా వాటిని పీకేస్తున్న ఆదివాసులు ఆ భూములు తమకే అని ఆ భూములు లాక్కోవాలని చూస్తే అదే భూమిలో ఆత్మహత్య చేసుకుంటామని అధికారులను హెచ్చరించిన ఆదివాసీలు. దీంతో ఆదివారం భూములు స్వాధీనం చేసుకునేందుకు వచ్చిన అటవీశాఖ అధికారులు పోలీసులపై ఒక్కొక్కసారిగా రాళ్లతో దాడి చేసిన ఆదివాసులు. దాడిలో గాయపడిన 9 మంది పోలీసులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించిన అధికారులు. కారు ఢీకొడుతుందనే భయంతో జూరాల ప్రాజెక్టులోకి దూకి గల్లంతైన యువకుడు. గద్వాల్ జూరాల ప్రాజెక్టుపై రోడ్డు ప్రమాదం. శాంతినగర్ మండలం బూడిదపాడు గ్రామానికి చెందిన మహేష్గా గుర్తింపు. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసిన కారు డ్రైవర్ బైక్ మీద ఉన్న మరో వ్యక్తి జానకి రాములకి గాయాలు. 48వ గేటు వద్ద కొనసాగుతున్న గాలింపు చర్యలు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.